చెప్తా ఉన్నా మొన్న సిఈ గారితో మాట్లాడిన నేను కాళేశ్వరం సిఈ గారితో సార్ మరి ఏం సంగతి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇచ్చి మరి గతంలో కూడెల్లి వాగుల నీళ్లు పోసి నర్మాల చెరువు నింపినాం అదే విధంగా మా ఇక్కడ ఈ పైన ఉండే గ్రామాలు ముస్తాబాద్ లో ఈ గ్రామాలన్నిటికి కూడా గతంలో నీళ్లు ఇచ్చుకున్నాం మరి ఈసారి సంగతి ఏంది అని అడిగినా ఆయన ఒకటే మాట చెప్పిండు నేను పేరు చెప్తే మళ్ళీ ఆయన తీసి పారేస్తారు సిఈని నేను పేరు చెప్పినా అనుకో ఆ సిఈకి తెల్లారే పనిష్మెంట్ ఉంటది ఆయన ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది అందుకే నేను పేరు చెప్తలేను కానీ ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పిండు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్తుంది సార్ మీరు యాద పెట్టుకోండి అని చెప్పిండు మనం చూసినాం మన కళ్ళతోనే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా 50 ఏళ్ళ అధికారం ఉన్నా 50 ఏళ్ళ అధికారం ఇది వరకున్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది అప్పర్ మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతనే ఉండాలనా లేదా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపించాలనా వద్దా వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చినప్పుడు నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు గంత దగులుబాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయన కింద పనిచేసే సన్నాసులు